ప్రైస్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. అనుదిన వాగ్దానం వస్తున్న మన యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ వాగ్దానాన్ని పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ తండ్రి నీ ప్రార్థనను బట్టి, నీ కన్నీటి పోరాటమును బట్టి, నీ గోజాడుటను బట్టి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, చూడు, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటానని. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు, ప్రభువా నా చుట్టూ కమ్మేశారు ప్రభువా మనుషులు, ఈ పరిస్థితులన్నీ నన్ను మూసేసినాయి ప్రభువా, నాకు ఇంకొక దారి లేదు నాయన, నాకేం చెయ్యాలో పాలు అసలు ఆలోచన రావట్లేదు ప్రభువా అని గోజాడుతూ ప్రార్థిస్తున్నావు కదా. ఆయన అంటూ ఉన్నారు, నిన్ను రక్షిస్తాను, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటానని. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒంటరివానివి కాదు, ఒంటరిగా అయిపోయాను, నా చుట్టూ అంతున్నా, అంత డబ్బున్నా, అంత మనుషులున్నా, నాకెవరూ సహాయకులుగా లేరు అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి ఒక్క మాటతో ఈ ప్రపంచమును ఏర్పరిచిన దేవుడు నీకు తోడై ఉన్నానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన అంటున్నారు కదా, వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ. ఏ పరిస్థితుల గురించి నువ్వు బాధపడుతూ ఉన్నావు, మనుష్యుల గురించో, కొన్ని విధి విధానాలు చెప్పుకోనివి కూడా నువ్వు భయపడుతూ ఉన్నావో, నీ మీదకు వారి యుద్ధానికి వస్తారు. శోధన నీకు ఎదురవుతుంది, శ్రమ నీ పాదాల వద్దకు వస్తుంది, కష్టాల మధ్యలోకి బహుశా నువ్వు వెయ్యబడొచ్చు కానీ నిన్ను జయింపకపోదురు. ఆనాడు శద్రకు, మెషాకు, అబేద్నెగో అన్నవారు 7 అంతలు అగ్నిగుండంలో వెయ్యబడ్డారు. ఆ శ్రమ వారికి దూరపరచబడలేదు. ఇంకను 7 అంతలు అగ్నిగుండం ఏమైందండి? రెట్టింపు చేయబడింది. కానీ వారి తల వెంట్రుకైనా కాలిందా? వారు కట్టుకున్న బట్ట అయినా కనీసం వాసన వచ్చిందా? ఎంత మాత్రమూ లేదు. ఈరోజు సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న నీతో ప్రభు చెప్తూ ఉన్నాడు, శ్రమలు నీ వద్దకు వస్తాయి, మనుష్యులు నీ మీదకు వస్తారు, నిందలు అనేకమైన నీ వద్దకు వస్తాయి, కానీ అవి ఏవీ కూడా నిన్ను ఏమీ చేయలేవని, నిన్ను జయించకుండా వెనుతిరుగుతాయని సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఈరోజు అంగీకరించాడు గనుకనే, నీ వేదన దేవుడు చూశాడు గనుకనే, నీ పట్టుదల కలిగిన ప్రార్థన దేవుడు ఆయన చూస్తూ ఉన్నారు గనుకనే ఈ ఉదయాన్న దేవుడిచ్చారు అద్భుతమైన వాగ్దానం. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసంతో, నమ్మకంతో మోకరించి 2 చేతులు ఆకాశం వైపెత్తి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు ప్రార్థన చేయి. తండ్రి, నన్ను జయింపకుండునట్లు నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావు కదా, నన్ను రక్షిస్తానన్నావు కదా, విడిపిస్తానన్నావు కదా. ఇదిగో ప్రభువా, ఈ వాగ్దానమును బట్టి నన్ను దీవించు, ఈ వాగ్దానము నా పట్ల నెరవేర్చు, నన్ను ఆశీర్వదించు తండ్రి అని నీవు అడిగితే గనక ఈరోజే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.